శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఇందాక ఈటల రాజేందర్ గారు వచ్చేసరికి మధ్యాహ్నం పూట సిట్ దగ్గరకు వెళ్ళేసి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఎల్లుడి మాట్లాడడం జరిగింది. తను బయటకు వచ్చిన తర్వాత ఒక గంభీరమైన స్టేట్మెంట్లు చేశారు. అసలు ఏందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి తను మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈటల రాజేందర్ గారు చెబుతూ వారు మాట్లాడింది ఏందంటే, ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందో వారు క్లారిటీగా చెప్పారు. ఏందంటే తన హుజరాబాద్ బైపోల్ దగ్గర నుంచి మునుగోడు ఎలక్షన్ వరకు, దాని తర్వాత గజ్వేల్ ఎలక్షన్స్ వరకు, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు వారి ఫోన్ ట్యాపింగ్ ఉందంట. వారితో పాటు వారి వ్యక్తిగత సిబ్బంది, వారి గన్మెన్స్, ఆఖరికి దౌర్భాగ్యం ఏందంటే వారి భార్య జమునారెడ్డి గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారనేసి ఈటల రాజేందర్ గారు గంభీరమైన ఆరోపణలు చేశారు. అయితే వారు మాట్లాడుతూ ఏమని అన్నారంటే, ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఎంక్వైరీ పేరిట కాలయాపన చేస్తుంది, కానీ నిజమైన దోషుల్ని ఎందుకు శిక్షించట్లేదు? ఈ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఏమైనా కుమ్మక్కైందా? ఈ రేవంత్ రెడ్డి గారు ఏమైనా లాలుచి పడుతున్నారా కేసీఆర్ని, కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి ఈటల రాజేందర్ గారు ఇందాక ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యక్తిగత సిబ్బంది డేటా, నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్, ఆఖరికి పిల్ల మొగులు ఏం మాట్లాడుకున్నారు కూడా వీళ్ళు వింటున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో ఈ లాస్ట్ గవర్నమెంట్ వెళ్ళిందనేసి ఈటల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. అండ్ వారు మాట్లాడుతూ ఇంకోటి ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ మీకు ఒకవేళ ఇక్కడ కేసీఆర్కి మీరు నిజంగా భయపడితే, మీకు నిజంగా దమ్ము లేకపోతే ఈ కేసును వచ్చేసరికి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని చెప్పేసి ఈటల రాజేందర్ గారు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్లో ఇవన్నీ చెప్పడం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది? నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళు చాట్ రూపంలో మొత్తం ఈటల రాజేందర్ గారికి చూపించారంట. ఎవరైతే అక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా ధృవీకరణ చేసి ఇది నిజమే, మేమే చాట్ చేసామని చూపించారంట. అయితే ఈ ఫైల్స్ అన్నింటినీ మూసీ నది దగ్గర కాలబెట్టేశారని చెప్పేసి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈటల రాజేందర్ గారు మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ ఎలక్షన్స్ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా ఎవరు చేస్తారు అని చెప్పేసి వారు మాట్లాడుతూ చేతగాని దద్దమ్మలో ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశారని చెప్పేసి ఈటల రాజేందర్ గారు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ లాస్ట్ గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయడం కూడా జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తే ఫ్రెండ్స్, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇక్కడికి పొలిటికల్ లీడర్స్కే కాదంట, బిజినెస్ పర్సన్స్కి, సినీ యాక్టర్స్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే గతంలో కొండ సురేఖ గారు చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతుందా? అసలు సినీ యాక్టర్స్ ఫోన్స్ ఎందుకు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆ డౌట్ అనేది రైజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈటల రాజేందర్ గారు చెప్పినట్టు ఇక్కడ పర్సనల్ థింగ్స్ కూడా వారు మాట్లాడకుండా చేసిన గత గవర్నమెంట్ మీద మీరేమని భావిస్తారు? అసలు ఈటల రాజేందర్ గారు చేసిన ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది? అండ్ ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఇది కేసీఆర్తో నిజంగా భయపడుతున్నారా? అందుకే ఎంక్వైరీ లేట్ చేస్తున్నారా? అండ్ ఇంకా ఎవిడెన్స్ ఇంకేం కావాలి నీ ధృవీకరించిన తర్వాత అని చెప్పేసి వాళ్ళు సవాల్ విస్తురుతున్నా రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఒకవేళ నిజంగా చిట్టు దమ్ము లేదని చెప్పేసి ఈటల రాజేందర్ గారు ఆరోపిస్తే సిబిఐకి ఎందుకు ఇది ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? అంటే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా దాంట్లో ఉన్నాయా? కాంగ్రెస్ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా దానివల్ల వాళ్ళ పర్సనల్స్ ఏమన్నా ఈ సీక్రెట్స్ గారు బయటపడతాయి అనేసి వాళ్ళు సిబిఐకి ఇవ్వట్లేదు అని కూడా మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.